వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రవాణా శాఖలో ముగ్గురు జేటీసీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్ జేటీసీలను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ను జేటీసీ అడ్మిన్ గా బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్ జేటీసీ అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్, హైదరాబాద్ ఆర్టీసీలో ఐటీ విభాగంలో ఉన్న రమేష్ ను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇస్తారు మా ప్రతినిధి కిరణ్. తెలంగాణ రవాణా శాఖలో ముగ్గురు జేటీసీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు గడిచిన కొన్నేళ్లుగా ఒకటే స్థానంలో పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ముగ్గురు జేటీసీలకు స్థానచలనం కలిగిస్తున్నట్టుగా ప్రభుత్వం మనం చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్ ను జేటీసీ అడ్మిన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ జేటీసీ అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను ఐటీ విజిలెన్స్ కు బదిలీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ జేటీసీ ఐటీ వింగ్ తో పాటు విజిలెన్స్ జేటీసీగా ఉన్న రమేష్ ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేయడంతో పాటు ఇక రవాణా శాఖలో గత కొన్నేళ్లుగా ఓడీల మీద ఉంటున్న కొంతమంది ఎంబీఐ, అసిస్టెంట్ ఎంబీఐ, హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ ఓడీలను కూడా వీరంతా కూడా రవాణా శాఖలో పనిచేస్తూ కూడా కొంతమంది ఇతర శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది మరికొన్ని నిధుల్లో కూడా ఉంటున్న నేపథ్యంలో కూడా వాళ్ళని సంబంధించిన ఓడీలను కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో రవాణా శాఖ సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా ఒకటే చోట పనిచేస్తున్న రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా స్థానచలనం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు కూడా సుదీర్ఘంగా సమీక్ష సమావేశించారు. రవాణా శాఖ పనితీరు గత కొన్నేళ్లుగా రవాణా శాఖలో కీలక పదవుల్లో ఉంటున్న వారి మీద సంబంధించి కూడా వారిని బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు అందులో భాగంగానే ముందుగా ముగ్గురు జేటీసీలకు సంబంధించి కూడా బదిలీ చేయడం జరిగింది. కృప. ఓకే కిరణ్.